హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో సి లాంగ్వేజ్లో లాజికల్ ప్రోగ్రామ్స్ గురించి ఇప్పుడు చూద్దాం. ఈరోజు ఫిబొనాచి సిరీస్ యూజింగ్ ఫర్ లూప్ అంటే ఫిబొనాచి సిరీస్ని ఫర్ లూప్ యూజ్ చేసి ఏ విధంగా ప్రింట్ చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్గా ఫిబొనాచి సిరీస్ అంటే ఏంటో ముందు తెలుసుకుందాం. ఫిబొనాచి సిరీస్ అంటే ఇనిషియల్గా 0-1 వాల్యూస్ ఉంటాయి. సో నెక్స్ట్ వాల్యూ ఈ రెండు ప్లస్ చేస్తే నెక్స్ట్ వాల్యూ వస్తుంది 2. ఓకే, నెక్స్ట్ ఈ రెండు ప్లస్ చేస్తే 3. సో అగైన్ ఈ రెండు ప్లస్ చేస్తే యాడ్ చేస్తూ ఉంటే 3 + 5 సారీ 2 + 3 5, అగైన్ 3 + 5 8, అలా అంటిల్ అగైన్ 5 + 8 13 and so on. సో ఇలాగా ఫస్ట్ 2 నెంబర్స్ యాడ్ చేస్తే థర్డ్ నెంబర్ వస్తుంది. నెక్స్ట్ ఆన్వర్డ్స్ నెక్స్ట్ 2 నెంబర్స్ ఫోర్త్ నెంబర్ వస్తుంది. సో ఆ విధంగా యాడ్ చేసుకుంటూ వెళ్తే మనకు ఫిబొనాచి సిరీస్ ప్రింట్ అవుతుంది. ఓకే, ఇది ఇప్పుడు ప్రోగ్రామటికల్గా ఏ విధంగా హ్యాండిల్ చేయాలో సి లాంగ్వేజ్లో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్లే వేరియబుల్ డిక్లేర్ చేస్తాను. ఏ వేరియబుల్ కావాలంటే ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు 0, ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు 1. ఇవి ఎందుకంటే చెప్పాం కదా, ఫస్ట్ ఇనిషియల్గా 2 నెంబర్స్ 0-1 కామన్గా తీసుకుంటాం. సో ఈ రెండు మనం ఇక్కడ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు 0, ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు 1 అని తీసుకున్నాం. సో నెక్స్ట్ ఈ రెండు ప్లస్ చేయాలి కదా, ప్లస్ చేయడానికి ఒక వేరియబుల్ తీసుకుంటాం, దాన్ని ఇంట్ వాల్యూ. సో ఒక వేరియబుల్ని తీసుకున్నాం, ఇంట్ వాల్యూ అనే వేరియబుల్. సో ఇప్పుడు లాజిక్ మనం ఏ విధంగా హ్యాండిల్ చేయాలన్నది ఇప్పుడు రాద్దాం. సో ఇప్పుడు ఎన్ని నెంబర్స్ ప్రింట్ చేయాలన్నది ఇప్పుడు ముందు తీసుకోవాలి కదా ఇన్పుట్ కింద. సో దాన్ని ఇప్పుడు ఎంటర్ చేస్తాం. ప్రింటర్ ఎంటర్ ద నెంబర్ అంటే ఎక్కడ దాకా డిస్ప్లే చేయాలా. ఓకే, దాన్ని స్కాన్ఫ్ %d కామన్ %. సో ఈ వాల్యూని ఒక దాంట్లో స్టోర్ చేయాలి కనుక దాన్ని ఇంట్ n అనే ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తాను. సో ఇంట్ ఎన్లో స్టోర్ చేశాను. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్గా మనకి 0-1 ప్రింట్ అవ్వాలి కనుక ప్రింట్ ఫిబొనాచి సిరీస్ %d %d. సో ఇక్కడ ఫస్ట్ ఏ బి ప్రింట్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ సెమీకోలన్ మిస్ అయింది, సెమీకోలన్ ఎంటర్ చేయాలా. ఓకే, నెక్స్ట్ ఇది ప్రింట్ అయింది కదా. స్కాన్ఫ్ %d ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఫర్ లూప్ రాస్తున్నాం. ఫర్ సో ఇన్స్టేట్ చేయాలా. ఇప్పుడు ఇంట్ i ఈజ్ ఈక్వల్ టు 2. సో i less than i is equal to
I less than n, I ప్లస్ ప్లస్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ 2 నెంబర్స్ ప్లస్ చేయాలి కదా. సో ఆ వాల్యూ ఈక్వల్ టు n1 ఏ ప్లస్ బి. సో ఇప్పుడు చేసిన వాల్యూని మనం ప్రింట్ చేయాలి. ప్రింట్ ఆఫ్ ఇక్కడ సింపుల్ పెట్టలేదు. ప్రింట్ ఆఫ్ ఇప్పుడు మనకు ఆ వాల్యూ డిస్ప్లే అవ్వాలి. సో కామన్ వాల్యూ. సో వాల్యూ డిస్ప్లే అయిన తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే ఏ వాల్యూ బి వాల్యూని ఏలో స్టోర్ చేయాలి. సో బి వాల్యూని ఏలో స్టోర్ చేశాను. బి వాల్యూని స్టోర్ చేశాను. వాల్యూని బిలో స్టోర్ చేశాను. సో ఈ విధంగా రన్ చేసాం. ఇప్పుడు మనం అవుట్పుట్ ఏ విధంగా వస్తుందో ఇప్పుడు చెక్ చేసి చూద్దాం. ఓకే, ఎంటర్ ద నెంబర్. సో నేను 5 ఎంటర్ చేశాను. ఇప్పుడు ఫిబొనాచి 0 1 1 2 3. ఓకే, మీకు స్పేస్ కావాలంటే స్పేస్ ఇచ్చుకుంటే సరిపోద్ది. ఓకే, ఇక్కడ కామా ఇచ్చుకుంటే మీకు ఇంకా బాగుంటుంది. సో ఒకసారి మళ్ళీ రన్ చేస్తాను. 10 ఇస్తున్నాను. చూడండి 0 1 ఇనిషియల్గా ఈ 2 ప్లస్ చేస్తే 1 వచ్చింది. సో ఇది నెక్స్ట్ ఈ 2 ప్లస్ చేస్తే 2 వస్తుంది. ఇక 2 1 ప్లస్ చేస్తే 3, 2 3 ప్లస్ చేస్తే 5, 5 3 ప్లస్ చేస్తే 8, 8 5 ప్లస్ చేస్తే 13, 13 8 ప్లస్ చేస్తే 21, 21 13 ప్లస్ చేస్తే 34. ఇది ఫిబొనాచి సిరీస్.